మేడం, పినపాక మండలం కలవల నాగారం గ్రామంలో ఒక భూమిని 600 ఎకరాల భూమిని అటవీ శాఖ అనుమతులు సుప్రీంకోర్టుగా ఇచ్చినట్టుగా వచ్చింది మేడం. దాంట్లో వాస్తవం ఎంత మేడం? ఈ కల్వల్ నాగరం రిజర్వ్ ఫారెస్ట్ అనేది నిజాం టైంలోనే మనకి నోటిఫై అవడానికి ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. తర్వాత 1950లో February 6th గెజెట్ లో పబ్లిష్ అయింది. సో ఇప్పుడు ఈ పెటిషనర్స్ ఏం చేశారంటే, అప్పుడు వాళ్ళ ఫాదర్ మాకు ఇక్కడ క్లెయిమ్స్ ఉన్నాయి, మాకు పట్టాస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో అప్పటి నుంచి కూడా వాళ్ళు పట్టాస్ అనేవి ప్రొడ్యూస్ చేయలేకపోయారు. దాంట్లో ఏంటంటే రెవెన్యూ రికార్డ్స్ మాత్రం ఈ ఫసల్ పట్టీస్ కానీ పహానీస్ చూపిస్తున్నారు. సో ఎవరైతే ల్యాండ్ మీద ఉన్నారో వాళ్ళ పేరు మీద పట్టాలు చూపిస్తున్నాయి మేడం. అది పెటిషనర్స్ వాళ్ళ పేరు మీద చూపిస్తున్నారు. సో ఆఫ్టర్ చాలా హియరింగ్స్ అయినాక 2023లో అప్పుడున్న జాయింట్ కలెక్టర్ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఇవి పట్టాస్ చూపించట్లేదు అని చెప్పి వాళ్ళ క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు దాని మీద హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ 2012లో వాళ్ళకి హైకోర్టు సింగిల్ జడ్జ్ వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చారు. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇట్లా రిట్ అపీల్ వేశారు. ఇట్లా ఈ డివిజనల్ బెంచ్ లో అది నడిచి 2024లో లేదు, వీళ్ళు పట్టాస్ చూపించట్లేదు, ఓన్లీ ఎంట్రీస్ చూపిస్తున్నారు, సో ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని కొనసాగుతుంది, వీళ్ళు పట్టాస్ వీళ్ళ క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ చేయబడతాయి అని చెప్పి జడ్జిమెంట్ 2024లో ఇచ్చారు. మళ్ళీ దీని మీద పిటిషనర్స్ స్పెషల్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు వెళ్ళారు. 25లో వేస్తే ఆఫ్టర్ 1 year ఇప్పుడు 2026 May 6th నిన్న లేదు, ఈ పట్టాస్ చూపించకోకుండా ఓన్లీ రెవెన్యూ రికార్డ్స్ మాత్రమే బేస్ చేసుకొని వాళ్ళ క్లెయిమ్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం కుదరదు, ఇవి రిజెక్ట్ చేయబడతాయి, వాళ్ళు పట్టాస్ చూపించట్లేదు కాబట్టి సో ఇది రిజర్వ్ ఫారెస్ట్ గానే కొనసాగుతుందని సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చారు. మేడం, అది మీకు 600 ఎకరాలు మీకు సుప్రీంకోర్టు హ్యాండ్ ఓవర్ చేసింది. ఇప్పుడు దాన్ని మీరు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో ఎంతమంది రైతులు ఉన్నారు అసలు దాని మీద? దాంట్లో రైతులు కొందరు ఉన్నారు, ప్లస్ అక్కడ మొత్తం మెజారిటీ ఫారెస్ట్ ల్యాండ్ ఉందండి. రైతులు కూడా కొందరు ఉన్నారు. దానికి మొత్తం గెజెట్ అనేది ఫిక్స్ చేయాలి. ఇది నోటిఫికేషన్ స్టార్టింగ్ లోనే ఇది అప్డేట్ చేయబడింది కాబట్టి తర్వాత ప్రొసీజర్ జరగలేదు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి దానికి మొత్తం గెజెట్ ఫిక్స్ చేస్తాం. దాంట్లో మొత్తము 787 acres కల్వల్ నగరం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, దాంట్లో 600 acres మాదని వెళ్ళారు. సో టోటల్ గా 787 acres కి మేము నోటిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము, ప్లస్ అది ఏరియా కంట్రోల్ మొత్తం ఏరియా కంట్రోల్ తీసుకుంటున్నారు. చూసారు కదా, సుప్రీంకోర్టు ఆదేశాలతో పూర్తి స్థాయిలో వాళ్ళకున్న భూమే కాకుండా 600 ఎకరాల భూమి కూడా అటవీ శాఖ పరిధిలోకి వచ్చినట్టుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్విని గారు తెలియజేస్తున్నారు. ఆ భూమిలో అటవీని అభివృద్ధి చేస్తామని, పర్యావరణాన్ని కాపాడే దిశగా అడుగులు వేస్తామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.